బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. రేపు 122 సెగ్మెంట్లకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. దీనికోసం ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు అధికారులు. దాదాపు 4 లక్షలకు పైగా సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నట్లు తెలిపింది ఈసీ. బీహార్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఈసీ. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపింది. రెండో దశ బరిలో 1,300 మంది అభ్యర్థులు ఉన్నారు. తిర్హుత్, సారన్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు బాగల్పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాగఠబంధన్ కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలోని గయా, ఔరంగాబాద్, నావ్డా, జహనాబాద్, అర్వాల్లో ఆర్జేడీ బలంగా ఉంది. బీహార్లో మొత్తం 243 సీట్లు ఉండగా తొలి విడతలో భాగంగా ఈ నెల 6న 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 122 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనుంది ఎన్నికల సంఘం. బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. రేపు 122 సెగ్మెంట్లకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. దీనికోసం ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు అధికారులు. దాదాపు 4 లక్షలకు పైగా సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నట్లు తెలిపింది ఈసీ. ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, బీహార్ పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్లకి పోలింగ్ కు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచే కొన్ని రూట్లకు సంబంధించిన మొత్తంగా పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా పంపించారు. ప్రస్తుతానికి పోలింగ్ కేంద్రాల్లో వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అనేది కూడా చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత అప్పుడే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈవీఎంలకు సంబంధించినటువంటి పనితీరు సరిగా ఉందా, అన్ని కూడా బటన్స్ అన్ని కూడా సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తారు. అప్పుడు ఏదైనా సమస్యలు కనుక ఏర్పడినట్లయితే వాటిని మార్చేందుకు వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. తర్వాత 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తంగా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 122 స్థానాలకు ఆల్మోస్ట్ 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసింది. మొదటి విడతలో ఎట్లయితే రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందో ఆల్మోస్ట్ 65.08% పోలింగ్ పర్సెంటేజ్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక సెకండ్ ఫేజ్ పైన కూడా ఇటు పొలిటికల్ పార్టీస్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగేలాగా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా అన్ని ఏర్పాట్లను అనేది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో గతంలో ఆల్మోస్ట్ ఒక 50% లేకపోతే 60% వరకు కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఉండేది. బట్ బీహార్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో 100% వెబ్ కాస్టింగ్ ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక మొబైల్ ఫోన్స్ ని గతంలో పోలింగ్ కేంద్రాల వరకు అలో చేయకపోయేది. పోలింగ్ కేంద్రం బయటనే వెహికల్స్ లో కానీ లేకపోతే వారితో వచ్చినటువంటి వారి దగ్గర మాత్రమే మొబైల్ ఫోన్స్ ని అక్కడ ఉంచాల్సి వచ్చేది. బట్ ఈసారి పోలింగ్ కేంద్రం వరకు కూడా తీసుకొచ్చేటువంటి వెసులుబాటు ఉంది. పోలింగ్ బూత్ బయట మొబైల్స్ పెట్టుకునేందుకు సపరేట్ గా కొన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఈసారి కొన్ని మార్పులు అనేది కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈవీఎం లో పోలింగ్ ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు అవన్నీ కూడా వేస్తా ఉన్నారు. కాబట్టి కొంత ఈసారి అభ్యర్థుల విషయంలో లేకపోతే గుర్తుల విషయంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇక పొలిటికల్ పార్టీస్ అయితే ఇప్పటికే ప్రచారాన్ని ముగించేశాయి. నిన్న సాయంత్రం 6 గంటలతోటి ప్రచారానికి ఉన్నటువంటి సమయం అనేది కూడా ముగియడంతో ఇప్పుడు అంతా కూడా సైలెంట్ పీరియడ్ అంతా కూడా నడుస్తూ ఉంది. కేవలం ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, మొత్తంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లపైనే అంతా కూడా ఫోకస్ అయ్యారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది కూడా ప్రారంభం అవుతుంది. మొత్తంగా అన్ని ఏర్పాట్లను అయితే కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అపర్ణ, किया गया था कि कैसे कैसे P1 का क्या काम है, प्रिजाइडिंग ऑफिसर का क्या काम है, P2 का क्या काम है, P3 का क्या काम है, सब कोई अपना अपना काम करेंगे हम लोग।
हाँ, हम लोगों को बताया गया है कि महिला का अलग लाइन लगाना है, पुरुष का अलग लाइन लगाना है। अगर कोई विकलांग आते हैं तो उनको अलग से लगाना है। उनके लिए व्हील चेयर की भी सुविधा उपलब्ध करवाई गई है। आइए मिलकर सब हम लोग देश को जागरूक करें और आगे बढ़ाएं। आप सभी अवगत हैं कि कटिहार जिला में कल 11 नवंबर 2025 को फेज 2 में चुनाव का तिथि निर्धारित है। सभी सातों विधानसभा में कल चुनाव का सुबह 7 बजे से अपराह्न 6 बजे तक चुनाव का तिथि और समय निर्धारित है। जिला में 7 विधानसभा में कुल 2542 मतदान केंद्रों पर चुनाव का प्रक्रिया किया जाना है। आज सभी विधानसभा क्षेत्रों का कल सभी को मटेरियल का सभी पोलिंग पार्टीज़ को वितरण कर दिया गया है। आज सभी को ईवीएम का वितरण किया जा रहा है और आज जैसा कि आप सभी देख रहे हैं कि हम लोग डिस्पैच सेंटर पे हैं और यहाँ से सभी लोग एक एक करके अपने अपने बूथ के लिए प्रस्थान कर रहे हैं। सर, काफ़ी संवेदनशील और अति संवेदनशील बूथें भी हैं, तो उन पर वहाँ पे सुरक्षा क्या व्यवस्था? इस बार पर्याप्त सुरक्षा का व्यवस्था किया गया है। सभी जगह पर सीआरपीएफ फोर्स का व्यवस्था दिया गया है। उसके अलावा स्टेट पुलिस फोर्स का व्यवस्था भी दिया गया है। अलग से हर थाना में क्यूआरटी का भी गठन किया गया है। राज्य मुख्यालय से और भारत निर्वाचन आयोग की ओर से लगभग 78 सीएपीएफ की कंपनियां हम लोगों को आया है। उसके अलावा जिला पुलिस बल से और राज्य पुलिस बल से भी काफ़ी बल आया है। इसलिए सुरक्षा के पर्याप्त इंतजाम है। सभी मतदाताओं से हम लोग अपील करेंगे कि निर्भीक होकर सभी लोग भयमुक्त वातावरण में अपने मताधिकार का प्रयोग करें। और पहली बार जो है पीठासीन पदाधिकारी का दायित्व मिला है, सोच रहे हैं कि अच्छा से बखूबी निष्पक्ष मतदान कराएं, यही प्रयास रहेगा। क्या करेंगे मतदाताओं से अपील करेंगे कि ये जो है आम चुनाव विधानसभा है, इसमें सबकी भूमिका हो और सब कोई घर से निकले और 100% मतदान करे, यही प्रयास रहेगा। कितना उत्साह है इसको? कितना उत्साह है? बहुत उत्साह है और युवा हैं, युवाओं को जो है प्रयास करना चाहिए, मतदान में भागीदारी लेनी चाहिए ताकि आम निर्वाचन सफल हो और एक अच्छी सरकार की चुनाव हो।